హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం జిఆర్ఈఎస్ అండి నేవీలోని జిఆర్ఈఎస్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతా వీడియో అయితే ఆల్రెడీ నేను చేయడం అయితే జరిగింది. మన ఛానల్లో అయితే ఆ నోటిఫికేషన్ వీడియో అయితే ఉంటుంది, అదైతే మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో మిగతా ప్రాసెస్ అయితే మీకు తెలుస్తుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అయితే వీడియోలో చెప్తాను. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకునే విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. లాస్ట్లో చూడండి. అదేవిధంగా లాస్ట్కి అయితే మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. పూర్తి వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేస్తే మీ ఫామ్ అనేది రీసెక్ట్ అవుతుంది. అయితే మీరు చూసుకోండి. ఆన్లైన్లో అప్లై అనేది చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్లైన్లో కూడా పంపించాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫుల్ నేమ్ అనేది ఎస్ఎస్ఏ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు ఏ పోస్ట్ అప్లై అనేది చేస్తున్నారో, మీకు ఏం ఎలిజిబిలిటీ ఉందో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్ చూస్తేనే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని వేకెన్సీల నేమ్ ఉన్నా కూడా కొన్ని వేరే ట్రేడ్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకునే విధంగా అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ వీడియో అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అనేది మీ @కు ముందు ఉండేది మాత్రమే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ సెలెక్ట్ దగ్గర ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. gmail.com అనేది రీఎంటర్ ఈమెయిల్ ఐడి మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫుల్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. @email.com అని మొత్తం అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే 4 క్యారెక్టర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, ఆ విధంగా ఏదైనా మీరు సెట్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఎలిజిబిలిటీ గైడ్లైన్స్ అన్నీ మీరు చూసుకున్నారా లేదా అని అడుగుతుంది. ఎస్ పైన ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత అయితే సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే ఇక్కడ చూపించారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీ అకలాంజ్మెంట్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అయితే ఆల్రెడీ సెండ్ అనేది చేసాం. నెక్స్ట్ ప్రాసెస్లో అయితే ఇక్కడ మీరు ప్రొసీడ్ టు లాగిన్ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడిని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు ఏ పోస్ట్గా అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ అనేది చేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సింది ఒక ప్రాసెస్ వైజ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ దగ్గర అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మిస్టరా మిస్సా అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బాయ్స్ వాళ్ళు అయితే ఇక్కడ మీరు మిస్టర్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత రైటింగ్ టెస్ట్ సెంటర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అనేది కోల్కతా, రాంచీ 2 మాత్రమే సెంటర్స్ అయితే ఉంటాయి. ఏదో ఒకటి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మీకు దగ్గర ఏది ఉంటుందో అది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. అంటే మీ ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్కి ముందు అయితే మళ్ళీ ఇక్కడైతే మిస్టరా, డాక్టరా, లేట్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేట్ అంటే మరణించిన వారు లేదా స్వర్గస్థులైన వాళ్ళకైతే లేట్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ పక్కన మీ ఫాదర్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయండి. ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, మండల్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైనా సిటీ దగ్గరలో ఉంటే సిటీ నేమ్ అని ఫిల్అప్ అనేది చేయండి. అండ్ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఫిల్అప్ చేసిన తర్వాత అయితే సేమ్ షో అవుతుంది. ఒకవేళ వేరుగా ఉంటే అన్టిక్ చేసి మళ్ళీ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇంతకుముందు అనేది మీరు జిఆర్ఈఎస్లో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత రిలీజన్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ చూసుకుంటే కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు మెరిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది, మ్యారేజ్ అయి ఉంటే మ్యారీడ్ అని ఇవ్వండి. తర్వాత నేషనాలిటీ అనేది ఇండియన్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఏదైనా డిపార్ట్మెంట్ లేదా ఆటోనమస్ బాడీలో మీరు వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత జిఆర్ఈఎస్లో మీరు పర్మనెంట్ ఎంప్లాయీగా ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎస్ అని ఇస్తే మీ పర్సనల్ ఐడి నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ రిలేటివ్స్ ఎవరైనా జీఆర్ఎస్లో వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని ఫిల్అప్ అని చేస్తే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ నేమ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ డిజిగ్నేట్ వాళ్ళు ఇక్కడ టెక్నీషియన్గా వర్క్ అనేది చేస్తున్నారా ఏందా అని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళకు మీకు ఎలాంటి రిలేషన్ ఉంది, బ్రదర్ అయితే బ్రదర్ అని, కజినా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. సేవ్ పర్సనల్ ప్రాక్టికల్ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే ఇక్కడ చూపించారు. తర్వాత బ్యాక్ పైన వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అని చేయాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ అనేది దీంట్లో అయితే ఫస్ట్ 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే యాడ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. క్వాలిఫికేషన్లో ఫస్ట్ అనేది 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర అయితే ఇక్కడ ఎస్ఎస్సి అని ఇవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ లేదా స్పెషలైజేషన్ నేమ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆల్ జనరల్ సబ్జెక్ట్ అని ఇవ్వచ్చు. తర్వాత డ్యూరేషన్ అని చూసుకుంటే 1 year ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇయర్లో 1 year అని సర్టన్ చేసుకొని మంత్లో అయితే 0 అని ఇవ్వండి. తర్వాత పాసింగ్ మంత్ అదేవిధంగా ఇయర్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారు 10th క్లాస్ ఇవ్వాల్సి ఉంటుంది. బోర్డు లేదా యూనివర్సిటీ నేమ్ అనేది మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మార్కింగ్ స్కీమ్ అనేది గ్రేడ్లో ఉందా మార్క్స్లో ఉందా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే గ్రేడ్ ఆప్టిమైడ్ మీకు వచ్చిన గ్రేడ్ ఎంత, తర్వాత మ్యాక్సిమం గ్రేడ్ ఎంత ఉండే లేదా టోటల్ మార్క్స్ ఎంత ఉండే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ అండ్ డివిజన్ ఏ డివిజన్లో పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డెలివరీ మోడ్ అనేది చూసుకుంటే ఫుల్ టైమా పార్ట్ టైం ఇక్కడ ఫిల్అప్ అని చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సేవ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. క్వాలిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. బ్యాక్లో వెళ్ళాల్సి ఉంటుంది. సెలెక్ట్ క్వాలిఫికేషన్లో వెళ్ళైతే మీరు ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో అనేది 10th తర్వాత అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళైతే ఎన్ఎస్ఏ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 10th తర్వాత ఐటీ చేసిన వాళ్ళైతే ఎన్టీసీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ యాడ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. మీరు ఐటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ దగ్గర ఎన్టీసీ అని ఆల్రెడీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్నారు. తర్వాత డిసిప్లిన్ లేదా సబ్జెక్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు ఏ ట్రేడ్ నుంచి చేశారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డ్యూరేషన్ అనేది టోటల్ అనేది 1 year ఉండేనా 2 year ఉండేనా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 2 year ఉంటే 2 year అని ఇవ్వండి. తర్వాత మంత్ దగ్గర 0 అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాసింగ్ మంత్ అదేవిధంగా ఇయర్ అని సెలెక్ట్ అనేది చేసుకోండి. బోర్డ్ నేమ్ అనేది మీరు ఎన్సీయూటీ నుంచి పాస్ అయ్యారా ఎస్సీయూటీ నుంచి అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మార్క్స్ స్కీమ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు గ్రేడ్లో ఉందా మార్క్స్లో ఉందా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ అయితే ఆప్టిమైడ్ మార్క్స్ అనేది మీకు ఐటీలో ఎంత మార్క్స్ వచ్చిందో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ అయితే మీకు టోటల్ ఎంత ఉండే మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పర్సంటేజ్లో ఇక్కడ షో అవుతుంది. డివిజన్ అనేది చూసుకుంటే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాస్లో వచ్చిందా ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. డెలివరీ మోడ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఐటీ అనేది ఫుల్ టైం చేశారా పార్ట్ టైం చేశారా కరస్పాండింగ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ క్రోనాలజీ ఆర్డర్లో చూపిస్తుంది. మీరు ఏదైనా ఎడిట్ అనేది చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆప్షన్ కూడా పక్కన అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే వ్యాలిడ్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేసి నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మ్యాండేటరీ ఏం కాదు ఐటీ వాళ్ళకి అనేది. 10th తర్వాత అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ఈ అప్రెంటిస్‌షిప్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే యాడ్ ఎక్స్పీరియన్స్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇంతకుముందు నేను క్వాలిఫికేషన్ ఏ విధంగా ఫిల్అప్ అనేది చేశానో ఆ విధంగా ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్లో చూసుకుంటే అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా మీ దగ్గర ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అంటే ఇక్కడ మీరు చూసుకుంటే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఇలాంటి వాళ్ళు చేసిన వాళ్ళైతే ఈ వేకెన్సీలకు అయితే నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఆల్రెడీ అయితే మెన్షన్ అయితే చేశారు. లాస్ట్గా అయితే అండర్టేకింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే యాక్సెప్ట్ క్వాలిఫికేషన్ అండర్టేకింగ్ పైన క్లిక్ అనేది చేయండి. మీరు ఇవైతే మిగతా ఏమైతే మీరు ఫిల్అప్ అనేది చేయొద్దు. క్వాలిఫికేషన్ అండర్టేకింగ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ప్రొసీడ్ నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి రెండు అయితే 50 KB బిలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మెట్లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ మీరు ఫోటో అనేది అప్లోడ్ అనేది చేసిన తర్వాత అయితే క్లిక్ టు అప్లోడ్ ఫోటో పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత సిగ్నేచర్ ఇక్కడ మీరు చూస్ ఫైల్లో వెళ్ళి సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ షో అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇవైతే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం కేబీ అనేది 300 బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మిగతా డాక్యుమెంట్ ఇక్కడ చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేస్తే ఇలా పీడిఎఫ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఎన్టీసీ అనేది ఐటీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళైతే తర్వాత ఎన్టీసీ మార్క్స్ షీట్ అనేది చూసుకుంటే మీ ఐటీ మార్క్స్ షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్రెంటిస్‌షిప్ పైన అప్లై అనేది చేస్తే అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది.
ఇలా అయితే ఇక్కడ పక్కన షో అవుతుంది పీడిఎఫ్ ఫార్మేట్ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే షో అవుతుంది. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. డాక్యుమెంట్ అప్లోడింగ్ సక్సెస్ఫుల్లీ, ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే పేమెంట్ విషయం అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. పేమెంట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. వాళ్ళనైతే 475 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ ద్వారా. ఆఫ్టర్ అయితే అండర్టేకింగ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాక్సెప్ట్ అనేది ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని ఇక్కడ ఇవ్వడం తేలింది. ఎస్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేసే వాళ్ళకైతే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీ ఏటీఎం కార్డ్ అనేది యూజ్ అనేది చేసి మీ నేమ్, అదేవిధంగా మీ ఏటీఎం కార్డ్ నంబర్, తర్వాత ఎక్స్పైరీ డేట్, తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు అనేది దానిపైన మీ నేమ్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఫిల్అప్ అనేది చేసి అయితే మీరు సబ్మిట్ అనేది చేస్తే సింపుల్గా ఫీజు అనేది కట్ అవుతుంది. ఆఫ్టర్ అయితే మీరు మీ అప్లికేషన్ అయితే నెక్స్ట్ ఇదే ప్రాసెస్ అయితే చూపిస్తుంది. తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ మీ అప్లికేషన్ అయితే ఇక్కడ సబ్మిట్ అని అవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఈ ప్రింట్ ఆప్షన్లో వెళ్ళైతే మీరు ప్రింట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఒక పోస్టల్ అడ్రస్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే మీరు లేబుల్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ లేబుల్ అయితే మీరు మెయిన్ ఎన్వలప్ పైన అయితే అతికించాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే చెప్తాను, అయితే మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది. ఆన్లైన్లో ఇప్పుడైతే కంప్లీట్ అనేది చేసుకున్నారు, మళ్ళీ ఆఫ్లైన్లో పంపించాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కిందికనే స్క్రోల్ అని చేసి మళ్ళీ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఇక్కడైతే మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇకనే స్క్రోల్ అని చేసిన తర్వాత క్యాండిడేట్ అనేది మరోసారి ఇక్కడైతే సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత దీనికైతే మిగతా డాక్యుమెంట్ కూడా అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాల్సిన డాక్యుమెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం తేలింది. ఇక్కడ మీరు చూడొచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని గమనించండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th మేము అయితే పంపించవచ్చు. కేటగిరీ వాళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది, తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. ఐటీ పైన అప్లై చేస్తే ఐటీ సర్టిఫికేట్స్, అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ పైన అప్లై చేస్తే అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పంపించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పంపించాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళది పీడబ్ల్యూడీ వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ పంపించాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. జిరాక్స్ లాస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, సపోజ్గా ఇది మీరు పంపిస్తున్న సర్టిఫికేట్స్ కావచ్చు ఒకటి అనుకుంటే, ఇక్కడ మీరు సపోజ్గా 10th మేము అనుకోండి ఫ్రెండ్స్, లాస్ట్గా అయితే సెల్ఫ్ అటాచ్డ్ అని రాయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ కింద సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ చేసి కింద డేట్ కూడా మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా అయితే ప్రతి సర్టిఫికేట్ పైన మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ అన్ని డాక్యుమెంట్ అయితే ఒకదాని ఇంట ఒకటి పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత అయితే మలిచి ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దానిపైన అయితే మీరు ఇదైతే పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఎన్వలప్ అయితే ఇలా అయితే ఒకటి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత దానిపైన మీరు ఏమైతే ఫిల్అప్ అనేది చేయొద్దు. ఈ లేబుల్ మీకు ఇచ్చిన లేబుల్ మాత్రం ఇక్కడైతే మీరు పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత సైడ్కి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రమ్ అని రాసి కింద అయితే మీ అడ్రస్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ టోటల్ అడ్రస్ రాసి కింద పిన్ కోడ్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ ఎన్వలప్లో అయితే మీరు అన్ని అప్లికేషన్తో పాటు అన్నీ అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇలా సింపుల్గా పెట్టి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఇలా సింపుల్గా మీరు అన్నీ సెండ్ చేస్తే మీ ఫామ్ ఎలాంటి రిజెక్ట్ అయితే అవ్వదు, ఈజీగా అయితే చేరిపోతుంది.